మన దేశంలో చూస్తున్నాం చాలా కుక్కలు ఏంటంటే చిన్న పిల్లలకి అరవడం, సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవడం, రీసెంట్ గా ఒక చిన్న బాబు కూడా చనిపోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. అయితే రీసెంట్ గా అంటే ఈ రోజే రేణుదేశాయ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో అంటే ఒక్క కుక్క కరిస్తే చాలా కుక్కల్ని శిక్షిస్తున్నారు, సో వెంటనే వాటికి శిక్ష అనేది వేస్తున్నారు. మరి మన దేశంలో చాలా మంది అత్యాచారాలు చేసిన వాళ్ళకి మాత్రం శిక్ష అనేది పడట్లేదు. సో ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, వాటికి ఒక న్యాయం వీళ్ళకి ఒక న్యాయం అన్నట్టు ప్రెస్ మీట్ లో కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడారు. దీని గురించి మీరు ఏమంటారు? అసలు కొద్దిగా బ్రిటన్ దేశాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి కుక్కల మీద ప్రేమ ఉందేమోనమ్మా. మన భారతదేశానికి పట్టిన మొదటి శని బ్రిటిష్ వాడు వెళ్తా వదిలింది ఏదో తెలుసమ్మా, కుక్క, వీధి కుక్క. ఆ వీధి కుక్కను వదిలి వెళ్లడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు, ఎన్నో రోగాలు వచ్చినాయి, ఆ టాబ్లెట్లకు అలవాటు పడ్డారు. ఒక టాబ్లెట్ వాతావరణం అనేది ఆ దైత్యులు మనకు అప్పగించి వెళ్ళారమ్మా. కానీ వాటి మీద ఇప్పుడున్న డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు చూసావా, జనం మీద ఖర్చు పెడతాం ఇష్టం లేని వాళ్ళు, కుక్కల మీద ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ముసలితత్వం అయిపోయిన తర్వాత వాళ్ళ వారసత్వం అనేది వాళ్ళు రోడ్ల మీదకి వదిలేస్తున్నారు. ఆ కుక్కలు చికెన్ మటన్ తిన్న ఆ కుక్కలు ఏం చేస్తున్నాయి, వీధిలోకి వచ్చి చిన్న చిన్న పిల్లల మీద పడుతున్నాయి. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా, ఏంటంటే చాలా పట్టుకుంటున్నారు, వీధి కుక్కలకి ఇండికేషన్లు ఇస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇట్లా బయటకు వచ్చిన కుక్కలు కనపడవు కదమ్మా. వాటి వల్ల ఇటు ఈ కుక్కలు పట్టుకునే గవర్నమెంట్ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల సొసైటీలో చాలా నలిగిపోతుంది. కుక్కలకి జనానికి ఆమె పెట్టిన మీటింగ్ అనేది సామాన్యం కాదమ్మా. ఒక ప్రాణం విలువ తెలిసింది దేశం ఏదంటే మొట్టమొదటి దేశం మన భారతదేశం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక ప్రాణం విలువ తెలిసింది. ఓకేనా, ఒక ప్రాణం తీయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు మన గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ. అట్లాంటి మన సొసైటీలో నలిగిపోతున్నారు. ఆ మంది కరెక్టే, ఆడాలు నలిగిపోతున్నారు, చర్యలు తీసుకుంటున్నారు, ఎవరిని వదిలిపెట్టలేదు కమ్మా. 7 సంవత్సరాలు జైలు శిక్ష, కఠిన శిక్ష. ఆడ జరిగిన దాన్ని బట్టి ఆడికి ఎంత నరకం చూపిస్తున్నారు అనేది జైలుకి వెళ్ళి చూడమని ఆమె తెలిసింది. రిపోర్టర్ అడిగిన మాటలకు గానీ ఆమె చాలా సీరియస్ అయింది చూసావా, అప్పుడు మాకు అర్థమైంది అన్న. ఈ టైంలో ఆమె పెడతాం కరెక్టే అన్న. కానీ ఆమె ఏంటంటే ఒక మెసేజ్, ట్విట్టర్, ఎక్స్ ఎన్నో ఉండేవి, వాటిలో ఒక మెసేజ్ చేసినట్టయితే ఆమె బాగుండేది. ఇట్లా ఆమె పబ్లిక్ గా వచ్చి ఆమె చెప్పలేకపోయింది, పూర్తిగా మాట్లాడినట్టయితే బాగుండేది. కుక్కల ట్రాఫిక్ లేపేసి మాట్లాడకుండా వెళ్ళిపోయిందని మాకు బాధ వేస్తుంది. కూడా స్పందించింది కదా, అవును అన్నట్టు మీరేమంటారు? స్పందిస్తారన్న, పెద్దవాళ్ళు స్పందిస్తారు. కానీ ఏమవుతుందంటే అన్న, పెద్ద వాళ్ళు కుక్కలు బాగా మేపుతున్నారు, ఒప్పుకుంటాం. కానీ ఆ కుక్కలు మేపుతున్నారు, వాళ్ళ వారసత్వం అయిపోతుంది. ఆ ముసలోళ్ళు అయిపోయి చనిపోతున్నారు, వాళ్ళ వారసత్వం ఉంటుంది. ఆ కుక్కలను కంట్రోల్ చేయట్లా, వదిలేస్తున్నారు వీధికి. అవి అప్పుడు దాకా తిన్న మాంసాలు అవన్నీ ఏంటంటే బయటకు వచ్చి చిన్న చిన్న పిల్లల మీద, ఎవరైనా నైట్ పూట వెళ్తుంటే ముసలాళ్ళ మీద, అడుక్కు తినే వాళ్ళ మీద చాలా మంది. ఒక కుక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఓపెన్ గా చెబుతాడు ఆయన, అడుక్కు తినేవాళ్ళు చాలా మంది ఈ ఘాట్లు, కుక్కల ఘాట్ల మీద తాగుబోతోళ్ళు ఎక్కువగా వాళ్లే వస్తున్నారు. వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది, కుక్కల ఎఫెక్ట్ చాలా ఉంది, కనపడతలేదు. కానీ వాళ్ళ మీద చెప్పలేరు. ఏదైనా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ జరిగిందనుకో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఆ ఏరియాలోకి వెళ్ళి కుక్కలను కంట్రోల్ చేస్తున్నారు. అంత మట్టికి కాదు, కానీ మిగతా చోట జరుగుతున్నాయి చాలా. కుక్కల కేసులు చాలా పెరిగిపోతున్నాయి. ఒక కుక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగమని క్లారిటీగా చెబుతాడు.